అమెరికా, యూరప్ దేశాల కంటే కూడా మనం రష్యా దగ్గర ఎక్కువ రిలయబుల్‌గా ఎందుకుంటామంటే, ఆయుధాల కొనుగోలు విషయంలో వీళ్ళు టెక్నాలాజికల్ ట్రాన్స్‌ఫర్ గూడా జేస్తారు. అంటే ఆ ఆయుధాలకు కావాల్సిన పరికరాలు ఇవన్నీ అందించడము, దాంతో పాటుగా అవసరమైతే మనుషుల్ని పంపించడం ఇయన్నీ. అమెరికా, యూరప్ దేశాలు గూడా జేస్తాయి. కోడింగ్ ఇవ్వవు బయటికి. అంటే ఒరిజినల్ కోడింగ్ ఇవ్వవు. అమెరికా, ఫ్రాన్స్ ఇట్లాంటియి. ఇప్పుడు రఫేల్‌ది కోడింగ్ ఇంతవరకు ఇవ్వలా. ఈవెన్ మొన్న యుద్ధ సమయంలో గూడా అడిగారు కోడింగ్. ఇవ్వలేదు. బట్ కోడింగ్ లేకపోయడం వల్ల వాడుకోలేమా? వాడుకోగలం. కోడింగ్ మన దగ్గర లేనప్పుడు, అదే కోడింగ్ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థికి గూడా ఇస్తే ప్రయోజనం ఏంటప్పుడు మనకి? అందుకని ఆయుధంగా లాగానే కొనుక్కోండి, మీకొక్కళ్ళకే అమ్ముతాం అంటలేదు గదా! అని గొడవకేం దిగవు. అయ్యో! లేదండి మీకెందుకండి? మీ ఇంతే ఎవరికి ఇవ్వం గదా! మా మాట నమ్మండి. ఇట్టా చెప్పి తప్పించుకుంటాయి. బట్ రష్యా ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ F-16, F-32 రేపొద్దున తయారు చేస్తా ఉన్న F-51 వీటికంటే అట్లాగే రఫేల్ కంటే పవర్‌ఫుల్ అయినటువంటి సుఖోయ్ 52 విమానాల్ని రెడీ చేస్తుంది. అవి భారతదేశానికి విత్ కోడింగ్ ఇచ్చేటట్టు. కంప్లీట్ టెక్నాలాజికల్ సప్లై కూడా చేసేటట్టు. దీనికి రెడీ అంటోంది. భారత్ ఓకే అంటే ఇచ్చేయడానికి సిద్ధం.